Yeah, let us look at the syllabus pattern. Okay, మనకి సిలబస్ చూస్తే ఆటోమేటిక్గా మనకు ఒక అవగాహన వస్తుంది, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసినవి ఉంటాయి చాలా వరకు బీకామ్ వాళ్ళకి. సో లెట్ మీ share my screen so that you can see the website easily. So now I will download. I am going to AKNU website now. సో ఇట్స్ ఈజీ, మీరు కూడా మీ మొబైల్లో ఏకేఎన్యూ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు సంబంధించిన సిలబస్ అంతా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యా, నౌ ఐ టైప్ హియర్ AKNU syllabus. It's very simple. Now www.aknu.edu.in. So here I go skill development courses. Here I find life skill and skill development courses syllabi. So it comes like this. So I type here skill development. Now business communication. You have business communication. చూడండి, ఇక్కడ మీకు ఒక చాయిస్ ఉంటుంది, గ్రూప్ ఏ గ్రూప్ బి. మీరు గ్రూప్ ఏ నుంచి ఒకటి తీసుకోవాలి కంపల్సరీగా, గ్రూప్ బి నుంచి ఒకటి తీసుకోవాలి. చూడండి, మీకు ఇది 4 years డిగ్రీ కోర్స్. ఈ సంవత్సరం నుంచి 4 years చేశారు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఇవన్నీ మీరు లైఫ్ స్కిల్స్, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఇవన్నీ మీరు చదవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, గ్రూప్ ఏలో బిజినెస్ కమ్యూనికేషన్ అని ఉంది, ఇంగ్లీష్ వాళ్ళు చెప్పాలి అని. లేదా సోలార్ ఎనర్జీ, మీకు సోలార్ ఎనర్జీ తీసుకుంటే మళ్ళీ ఫిజిక్స్ మీరు చదవాల్సిందే అందరూ. మాకు బిఎస్ఆర్ మాకు అర్థం కాదు, బీకామ్ అర్థం కాదు అంటానికి లేదు. ఇఫ్ యూ టేక్ సోలార్ ఎనర్జీ, యూ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ విల్ హ్యాండిల్ ఇట్. అగ్రికల్చరల్ మార్కెటింగ్, ఇవి 4 ఉన్నాయి వీటిల్లో. సో ఫిజిక్స్ మేడం సెట్ okay, she has so many classes for first year, second year, third year. So business communication we have selected. So English department వాళ్ళు చెప్పాలి business communication. So I deal with this paper for 50 marks, business communication. మీరు గ్రూప్ బిలో చూడండి, సోషల్ వర్క్ మెథడ్స్, అడ్వర్టైజింగ్, డైరీ టెక్నాలజీ. ఇక మనకి అడ్వర్టైజింగ్, డైరీ టెక్నాలజీ, డైరీ, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఇక్కడ తెలుగు సార్ తీసుకుంటారు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఓకే, ఇది కూడా 50 మార్కులకు ఉంటుంది. అది కూడా మీకు తెలుగు సారు హీ విల్ మీట్ యూ ఎప్పుడు అనేది ఆయన చెప్తారు మీకు. సో ఈ సిలబస్ మనం ఇప్పుడు చూద్దాం. బిజినెస్ కమ్యూనికేషన్లో ఏం పెట్టారో మనం సిలబస్ చూద్దాం ఇప్పుడు. సో లుక్ at here. This is I think entrepreneurship. Let us go back again. Analytical skills. It is good to write communication. Yeah. So this is the business communication paper. Skill development course. Some people are joining actually. Yeah, let them join now. See, are you able to see this? కనిపిస్తుందా ఇప్పుడు బిజినెస్ కమ్యూనికేషన్? సో మీకు 30 అవర్స్ ఉంటుంది, అంటే వీక్లీ 2 hours లేకనా 15 వీక్స్ చెప్తాం. 2 hours పర్ వీక్, 2 credits, 50 మార్కులు. ది కోర్స్ కోడ్ వచ్చేసి SD, స్కిల్ డెవలప్మెంట్. ఇక కోర్స్ టైటిల్ వచ్చేసి బిజినెస్ కమ్యూనికేషన్. ఇది మీరు అడుగుతారు, రేపు మీరు హాల్ టికెట్కి అప్లై చేసేటప్పుడు ఇవన్నీ అడుగుతారు. అప్పుడు మళ్ళీ పక్కన వాళ్ళ దగ్గర కాపీ కొట్టడం కాకుండా తెలుసుకోండి. గ్రూప్ ఏ నుంచి మీరు తీసుకుంటున్నారు ఇది. ఓకే, ఈ అవుట్కమ్స్ ఏంటి? మీకు బిజినెస్కి సంబంధించినవి ఫైలింగ్ చేయడం, రిసీవింగ్ చేసుకోవడం ఎలా, కొన్ని అర్థం చేసుకోవడం, కమ్యూనికేషన్స్ ఎలా జరుగుతాయి అనేది మీరు ఈ కోర్సులో నేర్చుకుంటారు. సో యూనిట్లు ఇక్కడ 3 యూనిట్లు ఉంటాయి. సో నెంబర్ 1 యూనిట్ 1 ఏముంది? ఇంట్రడక్షన్ గురించి ఉంది. ఇంట్రడక్షన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఓవర్వ్యూ, మీనింగ్ అండ్ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్, ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ అండ్ ఇట్స్ బ్యారియర్స్. ఒక కమ్యూనికేషన్కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏముంటుంది, ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ ఒక కంపెనీలో ఎలా ఉంటుందో
యూనిట్ 1లో చూస్తారు. యూనిట్ 2 టైప్స్ ఆఫ్ బిజినెస్ కమ్యూనికేషన్స్. అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి బిజినెస్ కమ్యూనికేషన్స్? సంబడి ఈజ్ జాయినింగ్. యా, మోషే మద్దా. Whenever I see Moshe, I feel very pity because he has not paid the just examination fee, but if he could have paid in time, he could have get the hall ticket easily. So is it audible now? కనిపిస్తుందమ్మా? కనిపిస్తుందా మీకు? ప్లీజ్ సంబడి ఆన్సర్ ఇట్. ఓకే. యూనిట్ 3. ఓకే. అలా మీరు మాట్లాడినప్పుడు నాకు చాలా ఎనర్జీ వస్తుంది. ప్లీజ్ అప్పుడప్పుడు మాట్లాడుతున్నాను, లేదంటే నేను ఎక్కడో అడవులో మాట్లాడుకున్నట్టుంది. ఓకే. యూనిట్ 2లో మనం టైప్స్ ఆఫ్ బిజినెస్ కమ్యూనికేషన్స్, కేటగిరీస్, మెథడ్స్, ఫార్మాట్స్, బిజినెస్ వొకాబులరీ ఇవన్నీ చూస్తాం. యూనిట్ 3లోకి వచ్చేసరికి మనం ఏం చేస్తాం? ఫైలింగ్ ఎలా చేసుకోవాలి, ఏమైనా లెటర్స్ వస్తే ఎలా ఫైల్ చేయాలి, రిప్లైస్ ఎలా పంపాలి, ఇవన్నీ బిజినెస్కి సంబంధించినవి చూస్తాం. ఇక్కడ మళ్ళీ మీరు ఇంగ్లీష్ సార్ కదా అని, ఎందుకంటే బిజినెస్ అంతా ఇంగ్లీష్లో జరుగుద్ది కాబట్టి, ఎక్కువగా ఆన్లైన్లో జరుగుద్ది కాబట్టి అందుకని ఇంగ్లీష్ సార్ చెప్తున్నారు. అంతేగాని ఇది బిజినెస్ కమ్యూనికేషన్ అంటే సార్ మళ్ళీ ఇంగ్లీష్ గురించి చెప్తున్నాడు. నో, మీకు ఎక్కడ గ్రామర్ గురించి ఎత్తను. ఆ టాపిక్ వేరు, ఈ టాపిక్ వేరు. ఓకే. మీరు డార్లింగ్ సినిమాలో చూసిన ప్రభాస్ వేరు, ఛత్రపతిలో చూసిన ప్రభాస్ వేరు, నెక్స్ట్ బాహుబలిలో కనిపించిన ప్రభాస్ వేరు. ఓకే. సో అతనికి ఇచ్చిన రోల్ను బట్టి తను మారిపోతున్నాడా లేదా? అదే సేమ్ మేనరిజం, సేమ్ డైలాగ్స్ చెప్తే మీకు నచ్చుతుందా? సో కాబట్టి డెఫినెట్లీ వీ ఫాలో బిజినెస్ కమ్యూనికేషన్స్ విత్ స్ట్రిక్ట్ టు ఓన్లీ బిజినెస్ ఓరియంటేషన్. వీ డోంట్ టాక్ హియర్ ద గ్రామర్. నెక్స్ట్ యూనిట్ 3 మనం చూసాం. ఎలా అంటే రైటింగ్ కమ్యూనికేషన్స్, ఎలా ఒక బిజినెస్లో ఎలాంటి కమ్యూనికేషన్ వాడతారు, లెటర్స్ ఎలా చేయాలి, మీటింగ్స్, అజెండాస్, నోట్స్ ఎలా తయారు చేస్తారు, ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక మేనేజర్ ఎలాంటి సర్క్యులర్ పంపుతారు, మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం రాస్తాం, ఇవన్నీ మనం నేర్చుకుంటాం. ఖచ్చితంగా మీకు నేర్పి తీరుతాను. జస్ట్ ట్రస్ట్ ఆన్ మీ. డెఫినెట్లీ వీ విల్ బికమ్ సమ్వాట్ ఎంటర్ప్రెనర్స్. ఈ కోర్స్ అయిపోయేసరికి మీకు బిజినెస్ మీద మంచి అవగాహన వస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు సెటప్ ఏ బిజినెస్, డెఫినెట్లీ యూ విల్ సెటప్ ఏ బిజినెస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ డిగ్రీ. సో దిస్ ఈస్ ది టుడేస్ ఇలా ఉంటుంది కదా. దీనికి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో చూడండి. ఈజీగా ఉంటుంది, చాలా డెడ్ ఈజీ. సెక్షన్ ఏలో ఎన్ని క్వశ్చన్లు అడిగారు? ప్లీజ్ సంబడి ఆన్సర్. ఎన్ని అడిగారు? మిమ్మల్ని ఎన్ని రాయమంటున్నారు? అయ్యో, నోబడీ ఈజ్ ఆన్సరింగ్ మీ. ప్లీజ్ ఆన్సర్. there is Vijay, means Vijay, Jalla Vijay is there, Moshe is there, Ganta Davidu, Madhavi, Kaveri. యా, ఎన్ని క్వశ్చన్లు అడిగారమ్మా అక్కడ మీకు? ఫోర్ క్వశ్చన్స్ అడిగారు సార్. ఎన్ని క్వశ్చన్లు అడిగారు సార్? యా, 8 అడిగి మిమ్మల్ని ఎన్ని రాయమన్నారు? 4 క్వశ్చన్లు రాయమన్నారు. 4 క్వశ్చన్లు రాయాలి. 5 మార్కులు. ఎస్, 4 5లు 20 మార్కులు. 20. ఎస్. సెక్షన్ బిలో ఎన్ని ఉన్నాయి? సెక్షన్ 6 క్వశ్చన్లు ఉన్నాయా? 6 ఉన్నాయి సార్. మిమ్మల్ని ఎన్ని రాయమన్నారు? 3. సో మనకి అంటే మనకి చాయిస్ ఇచ్చారు కదా. ఎస్, ఇవి కూడా
జస్ట్ ఆన్సర్ టైప్లో నేర్చుకోవడం. అసలు ఈ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం అనేది ఒక చిన్న ట్రిక్ అని తెలిస్తే ఈజీగా పాస్ అయిపోతాం అన్ని. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్లన్నీ మన దగ్గర ఆన్సర్లు ఉంటాయి. ఇవి కాకుండా ఏరే ఇస్తాడా? ఏముండదు కదా. సో మనకి 3 నెలలు 4 నెలల టైంలో కనీసం 3 క్వశ్చన్లు పైన 4 క్వశ్చన్లు 7 క్వశ్చన్లు నేర్చుకోలేమా? సో మీరు ఇంకా పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనే ఆ డౌట్ తీసేయండి. మనం సబ్జెక్ట్ నేర్చుకుంటూ పోతే ఆటోమేటిక్గా పాస్ అయిపోతాం. ఓకే, ఇంక ఈ క్వశ్చన్లు ఇవన్నీ చదివినా మనకు వేస్ట్. ఎందుకని మనము సిలబస్ చెప్పుకోకుండా లెసన్స్ చెప్పుకోకుండా ఈ క్వశ్చన్స్ చదవడం అనేది నాకు తెలిసి వృధా. మనకు ఫార్మాట్ అర్థమైతే చాలు, ఎన్ని అడుగుతున్నాడు, ఎన్ని రాయమంటున్నాడు. ఓకే, మీకు సెక్షన్ ఏలో 5 మార్కులు 4 రాయమంటున్నాడు, 20 మార్కులు, 5 4 20. సో సెక్షన్ బిలో 3 10 30. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 10 మార్కులు 3 అడుగుతారు, 6 అడిగి 3 రాయమంటారు, 5 మార్కులు 8 అడిగి 4 రాయమంటారు. దట్స్ ఆల్. సో ఇంకా మిగిలినవి ఏమి రాయాలి ఏంటి అనేది నేను చూసుకుంటాను. నా మనం 50 మార్కులకి పాస్ మార్క్ ఎంత? 50% మీరు పాస్ అవ్వాల్సింది 40% కాబట్టి, సో 50కి 40% అంటే ఎంత రావాలి? చెప్పండి. 30. అమ్మా, 50కి 50 మార్క్స్ అంటే ఎంత చెప్పు. సపోజ్ 50% అంటే 50కి ఎంత? 50% అంటే 25 సార్. మరి 30 అంటావేంటయ్యా నువ్వు? 40% రావాలంటే అదే సార్. ఏమో, నాకు అసలు లెక్కలే రావనుకుంటే నువ్వు నాకన్నా దారుణంగా ఉన్నావు. అంటే నేను ఆలోచించలేదు సార్. ఓకే, సో అంటే తక్కువ 25 మార్కుల కన్నా ఇంకా తక్కువ రావాలి. నాకు తెలియదు, అది లెక్క వేసుకుంటే వస్తుంది మనకి. మీరు క్యాలిక్యులేటర్ ఉంటే క్యాలిక్యులేటర్ తీసి వేయండి, మీకు ఈజీగా వస్తుంది. ఓకే, అజయ్ కుమార్ ఇస్ దేర్. చూడండి 50%, చూడండి 50 మార్కుల్ని 100 అనుకుంటే లెక్క చేయండి మీరు. నేను మీకు ఎక్కడ చేస్తాను, దీంట్లో ఏమైనా కుదురుతుందా? ఇక్కడ ట్రై చేస్తాను. వాట్ ఈస్ దిస్ పెన్? మీరు 50 మార్కుల్ని 100% అనుకుంటే 50 100 అనుకున్నారు. కనిపిస్తుందా? అయితే 40% ఎంత కదా? మీకు కావాల్సింది ఇదేనా బాబు? ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చూడండి, 40/50 × 100 వేయండి. 40 / 50. సో ఇలా వేసుకోవాలి ఎప్పుడైనా మనం. 40/50 × 100 ఎంత వస్తుందమ్మా? ఇక్కడ 50 0 కొట్టేస్తాను. ఇక్కడ కొట్టేస్తాను. ఇక్కడ ఇంకేముంది? 40 ఉంది, 5తో కొట్టేస్తాను. ఏంటమ్మా నాకు తప్పు వస్తుంది? 8 వస్తుంది ఏంటి? యాభై మార్కులు 100 40 ఇటు నేను తప్పేశానమ్మా. నా లెక్క తప్పమ్మా. ఇఫ్ సంబడి కెన్ డూ దట్, ఎవరికన్నా వచ్చా లెక్కలు? అరే ఎలా రా, బీకామ్ వాళ్ళు ఎవరు లేరా?
అరే బీకామ్ వాళ్ళు ఎవరన్నా చెయ్యండిరా. సార్ విజయ్ చేయవచ్చు సార్, విజయ్కి వచ్చాను. ఇదేమో ఇది వెళ్ళట్లేదు, ఇది ఏంటబ్బా ఎరేజర్. మనకి లెక్కలు ఎందుకు చెప్పండి, ఇంగ్లీష్ చెప్పండి ముందు. బా నువ్వు అడిగావు కదరా ఎన్ని మార్కులు రావాలని. సార్ అడిగింది అతను కదా సార్, విజయ్ సార్ విజయ్. అరే బాబు ఇది మీకు ఎన్ని మార్కులు రావాలంటే ఎలా చెప్పాలి? మీకు 40% వస్తే చాలరా. ఓకే సార్. అంటే 25 మార్కుల కంటే తక్కువ వచ్చినా పర్వాలేదు, పాస్ అయిపోతారు. అలాగే సార్. ఓకే, 50కి 50 రావాల్సిన పని లేదు. ఓకే, 20-25 మధ్యలో ఉండండి, పాస్ అయిపోతారు. అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కొంచెం ఆ లెక్క చేయడం వస్తే వస్తుంది. అది ఇట్స్ ఎ ప్రాబ్లమాటిక్. నాకు రావట్లేదు, మీకు రావట్లేదు, ఎలాగారా లెక్కలు రాకపోతే మనకి. సార్ మాకు ఇంగ్లీష్ చెప్పండి సార్, లెక్కలు కదండి బాబు. అరే బీకామ్ వాళ్ళు ఎవరు లేరా గ్రూప్ లో? బీకామ్ వాళ్ళు లేరు సార్. ఈ బీకామ్ వాళ్ళకి అకౌంట్స్ లెక్కలు అవన్నీ చేస్తారు. బీకామ్ లేరండి. ఉన్నారు, ఇక్కడ కావేరి ఉంది. యా కావేరి విజయ్ కూడా ఉన్నాడండి. విజయ్ ఉన్నాడు. పాస్ మార్క్ 20 అనితా కొల్లి ఉంది. చూడండి బీకామ్ వాళ్ళు ఒక్కరు కూడా అటెండ్ కాలేదు. మనం చాలా సీరియస్ గా తీసుకుంటాను నేను దీన్ని. ప్రతిరోజు నాకు టైం కుదరట్లేదు. వీళ్ళు ఇంటికి వెళ్దామని ట్రై చేస్తున్నాను, కోవిడ్ అయినా కానీ. బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ప్రాపర్ టైమ్ టు మీట్ దామ్. నేను ఇంకా వాళ్ళ పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. నేను వచ్చేస్తాను, నా దగ్గర అడ్రస్లు ఉన్నాయి, పట్టుకొని వచ్చేస్తాను. సార్ వచ్చింది దూతలేండి క్లాసులకి అయినా. మీరు అప్పుడప్పుడన్నా కనిపిస్తున్నారా? మధ్యరాల అజయ్ కుమార్, విజయ్, మోషే, అనితా కొల్లి, అలేఖ్య, దావీదు. ఆ సందీప్ గాడే తిట్టుపోయాడు తెలియట్లా. బయట తిరుగుతున్నాడు వాడు ఎప్పుడు అంతేరా. క్లాసుకు ఫోన్ చేస్తేనేమో నెట్ లేదంటాడు, లేదంటే నా డేటా ఛార్జింగ్ లేదు. చాటింగ్ చేస్తా కొంటాను సార్ అడిగి. వాడు ఛార్జింగ్ లేదంటున్నాడు. రాత్రంతా ఏం చేస్తాడు కరెంట్ ని? రాత్రంతా చూడండి ఎలా దారుణంగా తయారైపోయారు. సో స్కిల్ డెవలప్మెంట్ కోర్సుకి సంబంధించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చూడమ్మా, మనం ప్రతిదీ రికార్డు చేసి యూట్యూబ్ లో పెడుతున్నాం. ఇందులో మనం క్లాస్కి సంబంధించి కాకుండా ఎక్కువ వ్యవహారం పెడితే అది చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఓకే, పర్సనల్ గా కానీ ఎవరినైనా తిట్టడం కానీ ఇలాంటివి చేసినప్పుడు ఈ రికార్డింగ్ ని మళ్ళీ ఆ పిల్లలు కానీ షూట్ చేసి మళ్ళీ గవర్నమెంట్ కి పంపారనుకోండి, నాకు ప్రాబ్లమే, మీకు ప్రాబ్లమే కదా. సో పర్సనల్ గా ఎవరిని మనం తిట్టాం, కాకపోతే క్లాస్కి రానందుకు బాధపడుతుంటాం, దట్స్ ఆల్. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ క్లాస్ మీకు 50 మార్కుల క్లాసు, చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు. ఇంకొంచెం కానీ మనం ఫోకస్ చేస్తే బిజినెస్ కూడా చేయొచ్చు. ఓకే, మనం కొంచెం ఫోకస్డ్గా ఇది నేర్చుకుందామంటే కమ్యూనికేషన్ సంబంధించి మనం చిన్న చిన్న బిజినెస్లు ఏమైనా పెట్టుకున్నా కానీ రన్ చేయొచ్చు. సో 4 5 మార్కులవి, 3 10 మార్కుల క్వశ్చన్లు ఉంటాయి. ఈరోజు మీరు ఈ బిజినెస్ కమ్యూనికేషన్కి సంబంధించి ఇంట్రడక్షన్ చూద్దాం. ఏంటి కమ్యూనికేషన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ కమ్యూనికేషన్? మీకు తెలిసింది చెప్పండి. మద్రాల్ అజయ్ కుమార్ ఏదో చెప్తున్నాడు. కమ్యూనికేషన్ అంటే ఏంటమ్మా? తెలియదు అంటున్నాడు. అరే కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మనం చేస్తుంది ఏంట్రా? కమ్యూనికేషన్ కాదా? అడగలేదండి, మోసే అడిగాడు. చూసావా, మోసే కనిపెట్టేశాడు. సో వాట్ ఈజ్ కమ్యూనికేషన్? అరే కమ్యూనికేషన్ అంటే ఏంటి సార్? మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడేదాన్నే కమ్యూనికేషన్ అంటారు సార్. అంతే, మద్దా మోసే ఈజీగా చెప్పేశాడు. దాన్ని కొంచెం ఇంగ్లీష్ లో పెడితే అయిపోయా. ఇంగ్లీష్ లో ఎవరు పెడతారు? ఎస్, దావీద్ ఈజ్ ట్రైయింగ్. సార్ మద్రాల్ అజయ్ పెడతాడండి ఇంగ్లీష్ లో. అరే వాడిని ఎప్పుడు నువ్వు బదనాం చేస్తా ఉంటావురా పాపం. ఆడవల్లే నాకు చదువు.
సార్ ఇది అన్యాయం సార్ ఇది చాలా రియల్లీ బట్ మోసెస్ సెడ్ వెరీ నైస్ థింగ్. కమ్యూనికేషన్ అంటే మాట్లాడడమే సార్ అన్నాడు. ఎస్, రియల్గా మాట్లాడడం కమ్యూనికేషన్. ఇంకా మనం ఎలా ఇంకెన్ని రకాలుగా చేయొచ్చు. ఒకవేళ నీకు మాటలు రావు, ఏం చేస్తావు? లేదా ఫోన్ ఫీలింగ్స్ తెలపడానికి కమ్యూనికేషన్. ఇంకో జల్లా విజయబాబు ఇంకొక బాంబు పేల్చాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ, అది కూడా కమ్యూనికేషన్. మన ఫీలింగ్స్ ని వ్యక్తపరచాలి అవతల వాళ్ళకి. వెరీ గుడ్ మిస్టర్ జల్లా విజయబాబు. లేట్గా అయినా లేటెస్ట్ గా ఒక యా మద్దా మోషే ఈస్ సేయింగ్ సంథింగ్. చెప్పు మోషే. స్పీకింగ్ ఆఫ్ ద మ్యాన్ సార్. చెప్పమ్మా. స్పీకింగ్ ఆఫ్ ద మ్యాన్. స్పీకింగ్ ఆఫ్ ద మ్యాన్ టు మ్యాన్. యా, మ్యాన్ టు మ్యాన్ స్పీకింగ్ ఈజ్ కాల్డ్ కమ్యూనికేషన్. అంతేనా? సో కమ్యూనికేషన్ అంటే మీ వీళ్ళిద్దరు జల్లా విజయబాబు మోషే చెప్పింది చాలా వరకు కరెక్ట్. దాన్ని మనం కొంచెం స్ట్రైట్ చేద్దాం. వాళ్ళు మామూలుగా చెప్పారు, దాన్ని డెఫినేషన్ గా పెడదాం. కమ్యూనికేషన్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేస్తున్నాను, మీరు దాన్ని అర్థమైందో లేదో నాకు చెప్తున్నారు, అంతే కదా జరుగుతుంది. మీ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, నాకు ఇస్తున్నారు. సో ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ పీపుల్. ఓకే, ఇప్పుడు అర్థమైందా? కమ్యూనికేషన్ అంటే ఏం లేదు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎలా చేయొచ్చు? బై స్పీకింగ్, బై రైటింగ్, బై ఫోన్, బై పిక్చర్స్, ఓకే, బై సైన్స్. ఇప్పుడు మూగవాళ్ళు ఉన్నారు, మాట్లాడలేరు, వాళ్ళు ఎలా చేస్తారు కమ్యూనికేషన్? సైగలతో చేస్తారు. ఇప్పుడు మరి మనం అంటే మాట్లాడుకోవడము కమ్యూనికేషనే, సైగలు చేయడం కూడా కమ్యూనికేషనే కదా. ఇప్పుడు అతను టెలిఫోన్లో మాట్లాడలేడు, అతను ఏం చేస్తాడు? అతను ఒక లెటర్ రాసి పంపిస్తాడు, అది కూడా కమ్యూనికేషనే. ఇంకొక జాబ్ వచ్చిందని ఎలా వాళ్ళు మీకు కాల్ చేసి చెప్తారా? మీకు ఇంటికి కాల్ లెటర్ పంపిస్తారా? లెటర్ పంపిస్తారు. ఎస్, మీకు లెటర్ పంపిస్తారండి. చూసారా? అంటే ఏంటి? మీకు కాల్ చేసి చెప్పినా మీరు నమ్మరు, అందుకని వాళ్ళు లెటర్ పంపిస్తారు కదా. వీళ్ళు ఏదో అబద్ధం చెప్తున్నారు అనుకుంటారు కాల్ చేసి చెప్తే. అందుకే మీకు రిటర్న్ గా ఏదైనా వచ్చింది అనుకోండి, యూ ఫీల్ దట్ ఈస్ అన్ ఎవిడెన్స్ కదా. సో దట్ ఈజ్ ఆల్సో కమ్యూనికేషన్. మీకు వాళ్ళు లెటర్ రూపంలో కమ్యూనికేట్ చేస్తున్నారు, మీకు ఏంటి, మీకు జాబ్ వచ్చింది రండి అని చెప్పడం కోసం దే ఆర్ యూజింగ్ లెటర్ ఫార్మాట్. ఇంకా ఏంటి కమ్యూనికేషన్ బిజినెస్ లో ఎలా ఉపయోగపడుతుంది? ఎవరు చెప్పాలి? గంట దావీజ్ ప్రెజెంటింగ్. వామ్మో, గంట దావీద్ ఏదో చేసేస్తా ఉన్నాడు. ఓకే, ఈ స్టాప్ ఇట్. చెప్పండి, ఈ కమ్యూనికేషన్ అనేది బిజినెస్ లో ఎలా ఉపయోగపడుతుంది? యా, హూ ఈజ్ టాకింగ్? యా, జల్లా విజయబాబు ఈజ్ ట్రైంగ్ టు సే సంథింగ్. కమ్యూనికేషన్ బిజినెస్ లో ఎలా వాడుకోవాలి? మధ్యలో అజయ్ కుమార్ కూడా ఏదో చెప్తున్నాడు. అది చెప్పరా సార్? ఏం లేదు, చెప్తాను, కొంచెం చెప్పాయి. లేదమ్మా, బిజినెస్ లో కమ్యూనికేషన్ ఎలా ఉపయోగపడుతుంది అంటున్నారు. కమ్యూనికేషన్ అంటే ఏంటో మీకు తెలిసిపోయింది, మరి బిజినెస్ లో ఎలా డెవలప్ చేసుకోవడానికి సార్. వండర్ఫుల్. ఎలా డెవలప్ చేస్తారు? అంటే అది ఎలా హెల్ప్ అవుతుంది? ఈ జల్లా విజయబాబు ఏదో చెప్పాడు, కెన్ యూ రిపీట్ అగైన్ ప్లీజ్? యాడ్స్ ఇస్తారు సార్. వండర్ఫుల్. అడ్వర్టైజ్మెంట్స్, దాన్ని యాడ్స్ అని చెప్పాడు అతను, షార్ట్ కట్. చూసారా? ఒక టీవీ ప్రసారాల ద్వారా అడ్వర్టైజ్మెంట్స్. వండర్ఫుల్ మిస్టర్ జల్లా విజయబాబు. ఇక నీకు ఈ లెసన్ నీకు ముందే తెలిసిపోయిందంటే చాలా ఇట్స్ గ్రేట్ మీకు. కాబట్టి ఇట్స్ ఎ వెరీ ఈజీ టాపిక్ వీఆర్ డీలింగ్.
బిజినెస్ కమ్యూనికేషన్. సో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తాం, అందు ద్వారా మనం బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఇంకా తలా ఒక పాయింట్ చెప్పండి. సార్ మేము చెప్పేసాం కదండి, మళ్ళీ ఏం చెప్పాలి సార్? ఇది కమ్యూనికేషన్ బిజినెస్లో ఎలా ఉపయోగపడుతుందో చెప్పాలి కదమ్మా. అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు, దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్. అలాగే సార్. ఇంకా మీ కంపెనీలో ఎంప్లాయీస్తో మాట్లాడాలంటే ఏం చేస్తారు మీరు? ఏం సార్? సపోజ్ మీరే ఒక మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, మీరు ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవాలి. అప్పుడు మీకేం అవసరం? అడ్వర్టైజ్మెంట్ సార్. యా, అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది, తర్వాత ఎలా చేస్తారు? సార్ యా చెప్పమ్మా. పబ్లిసిటీ సార్. ఎస్, పబ్లిసిటీ చేస్తారు. ఓకే, పబ్లిసిటీ ద్వారా మనం అడ్వర్టైజ్మెంట్స్, పబ్లిసిటీ అనేది చాలా పెద్దగా ఉంది, కొంచెం వివరిస్తావా? సార్ ప్రచారం చేయడం సార్. ఎలా చేస్తావు? అంటే సార్ అంత ఐడియా రా. సార్ వెజిటేబుల్ మార్కెట్ లో 50 కేజీ 100 అలాగా అంతేనా మోషే? సి, మీరు నిజంగా ఒక చిన్న అలాంటి కూరగాయలు అయితే దట్ ఈస్ ఎ వెరీ స్మాల్ కమ్యూనికేషన్ యూ నీడ్. ఓకే, బట్ యు ఆర్ రన్నింగ్ ఏ బిగ్ బిజినెస్. మీరు పెద్ద కార్పొరేట్ కంపెనీ పెట్టాలనుకోండి, అప్పుడు ఆ విధంగా చేస్తే మన బ్రాండ్ పడిపోతుంది కదా. ఒక బ్రాండ్ ఇమేజ్ మీరు డెఫినెట్ మన గా యొక్క క్వాలిటీస్ ని వ్యక్తపరచడం వల్ల మనకి కమ్యూనిటీ స్కిల్ పెరుగుతాయి సార్. వండర్ఫుల్ మిస్టర్ విజయ్. ఐ థింక్ యు ఆర్ డూయింగ్ సమ్ బిజినెస్ ఆల్సో నౌ. ఆర్ యు ఎ పార్ట్ టైమ్ బిజినెస్ మ్యాన్? నో సార్. But you know very well this topic. It's very nice to hear from you. సో బిజినెస్లో కమ్యూనికేషన్ ఎలా ఉపయోగపడుతుందో మీరు చాలా బాగా చెప్పారు. పిల్లలు మోషే, విజయ్ కుమార్, ఇంకా మనకి మధ్యలో అజయ్ కుమార్, గంటా దావిది కూడా కొంత చెప్తాడు ఇప్పుడు. ఇంకా అమ్మా, మీకు బిజినెస్ ఒక 10,000 మంది చూడండి. ఇప్పుడు ప్రతిదీ బిజినెస్సే కదమ్మా. ఎయిర్టెల్ ఉంది, రిలయన్స్ ఉంది, బయట చూస్తే ఏదైనా బిజినెస్సే. వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ లేకపోతే ఏమవుతుంది? ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక మేనేజర్ ఎక్కడో ఉంటాడు, మొత్తం ఇండియా మొత్తం బిజినెస్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక కోల్గేట్ తీసుకుంటారు, మీరు వాడే ప్రతిదీ బిజినెస్సే కదా మన ఇంట్లో. అంతే కదా సార్. ఎస్, ఉదయం లేచిన బ్రష్ కా నుంచి నిద్రపోయే టవలు లేదా మనం కప్పుకునే దుప్పటి వరకు బిజినెస్ మార్కెటే కదా. మార్కెటే సార్. మనం ఏది తయారు చేసుకోలేకపోతున్నాం సొంతగా, అందుకే పక్కన బయటవాడు ఎవడో మనకు అమ్మిపెడుతున్నాడు. తయారు చేసేవాడు ఎక్కడో ఉంటున్నాడు. వాళ్ళు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నారు, వాళ్ళ కమ్యూనికేషన్ ఏంటి, ఇది మనం గమనిస్తే ఈజీ కదా. అవును సార్. దానికి ఇప్పుడు కోల్గేట్ అనే కంపెనీ ఉంది, దానికి ప్రొపరైటర్ అంటే ఎవడు, పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు కదా సార్. యా, ఒక్కడే ఉంటాడు. ఓకే, రిలయన్స్ తీసుకోండి, మీరు జియో వాడుతున్నారు, ఎంతమంది ఉన్నారు ఓనర్లు? ముఖేష్ అంబానీ సార్. ఒక్కరే ఉంటారు. మరి ఆ ఒక్కతనే మన ఇండియా మొత్తం అతను ఒక్కడే చూసుకుంటున్నాడా నిద్రపోకుండా? ఎస్, నెట్వర్క్. ఏం నెట్వర్క్ ఉంది తనకి? దాని కింద సూపర్వైజర్స్ కింద ఉంటారు సార్. అది వెరీ గుడ్ మిస్టర్ మోషే. తన కింద పనిచేయడం కోసం సూపర్వైజర్లు పెట్టుకుంటాడు. సూపర్వైజర్లు ఇండియా మొత్తం చూసేస్తారా? అంటే వాళ్ళ కింద ఉంటారు కదా సార్. ఎస్, సూపర్వైజర్ కింద మళ్ళీ ఇంకొంతమంది మేనేజర్లు పెట్టుకుంటారు. అవును సార్. మేనేజర్ కింద మళ్ళీ కొంతమంది వర్కర్స్ ని పెట్టుకుంటాడు. ఇక అలా డౌన్ దాకా వెళ్తారు కదా. అవును సార్, పైనుంచి కిందకి రావడం సార్ అది. ఎస్, తెచ్చుకోవడం అంటే. టాప్ టు డౌన్. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, ఈవెన్ దుంపగడంలో ఒక టవర్ ఉంటే టవరు అక్కడ ఓకే, కరెంట్ పోయినప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం, ఆన్ చేయడం, జనరేటర్ ఆన్ చేయడం,
అంతవరకు కూడా ఇదంతా ఒక నెట్వర్క్. అవును ఓకే. సార్. అక్కడ వాడు నిద్రపోయినా గానీ ఈ దుంపగడపలో సిగ్నల్స్ రావు. ఆ కరెంట్ పోయినప్పుడల్లా. అవునా? అవును సార్. అప్పుడు మనం ఈ నెట్వర్క్‌ని తిట్టుకుంటాం. చివరికి అది ముఖేష్ అంబానీ దాకా ఎళ్తది. అంటే బ్యాడ్ ఇమేజ్ వస్తది గదా నెట్వర్క్‌కి. అవును సార్. అవునవును. మనం ఇంక గ్రాడ్యువల్‌గా మన నెట్వర్క్ చేంజ్ అయిపోతాం. సో, అంటే ఏంటి? ఈ కస్టమర్స్ యొక్క సాటిస్ఫాక్షనే వాళ్ళ బలం. మనం ఎప్పుడైతే అన్‌సాటిస్ఫై అవుతామో ఖచ్చితంగా మనం ఏం కోరుకుంటాం? మార్పు కోరుకుంటాం. అవును సార్. సిగ్నల్స్ అందట్లేదు. నెట్ స్పీడ్ తగ్గింది. ఆటోమేటిక్‌గా మన థింకింగ్ ఏమవుద్ది? నెట్వర్క్ చేంజ్ అవుదామా అనిపిస్తుంటది. అవునా? అవును సార్. అవుతాయి కదండీ. యెస్. కాబట్టి మనం ఎప్పుడైనా అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. అందుకోసమే వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తా ఉంటారు. ఇంకా చూద్దాం. ఇందులో ఎంప్లాయీస్ ఉంటారు కదా! ఎంప్లాయీస్ మధ్య ఈ రిలేషన్స్ అంటే ఇప్పుడు ఒకడి మీద సీరియస్ అయ్యాడు. ఒక మేనేజర్ ఇంకొక మేనేజర్ మీద కోప్పడ్డాడు. సో, ఆటోమేటిక్‌గా ఆ ఏరియాలో ఉన్న నెట్వర్క్ అంతా డిస్టర్బ్ అవుతుంది కదా! సో, అంటే ఈ గొడవలు లేకుండా లేదా ఈ ఇంటరప్షన్ లేకుండా మిస్‌కమ్యూనికేషన్ కాకుండా వాళ్ళ మధ్య జరగడం కోసం కమ్యూనికేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే. వాళ్ళేదో చెప్తారు. ఇతనికేదో అర్థమవుతుంది. అలా ఉండకూడదు కదా! పైనుంచి ఏం ఆర్డర్స్ వస్తున్నాయి? మీకు నెట్వర్క్ ఉంది. సపోజ్ మీకు ఆఫర్‌లో తేడా వచ్చింది. మీరు మళ్ళీ దాని మీద ఫైట్ చేస్తారు కదా! చేస్తాను కదా సార్. సో, ఖచ్చితంగా మీకు చూయించే ఆఫర్ ఖచ్చితంగా అది మీకు అప్లికేబుల్ అయ్యే విధంగా చూడడం. చూడండి, క్లాస్ మొదలు పెడుతున్నాను. ఆ! తెలుగు సార్ వచ్చారేంటి లోపలికి? హలో! ఏం ఏమ్మా చేస్తున్నాను, ఫోన్ చేస్తా ఉంటే ఎత్తడం లేదు. ఏంటి తెలుగు సార్ క్లాస్‌లోకి వచ్చేసారు? అమ్మ నా క్లాసేనమ్మా ఇది. 3-4 దాకా నా క్లాసే ఉంటది. అవును సార్ ఇందాక అయింది. ఏమో తెలుగు సార్ వాయిస్ వినపడుతుంది. ఓకే. సో, బిజినెస్ కమ్యూనికేషన్ హౌ చేస్తున్నాను, ఫోన్ చేస్తా ఉంటే ఎత్తడం లేదు. ఇతనేదో చేస్తున్నాడు మోషే. సార్ అంటే వా- So, the network is gone. We are waiting for the network to reconnect. Just wait. I think yeah, I am back. చెప్పంటారు బాబా, ఎలా ఉన్నారు? అమ్మో ఓకే సార్, ఓకే సార్. జాయిగా మాట్లాడుకుంటా ఉన్నారు. యా వెరీ ఇదే గుడ్. సార్ మీ గురించి అడుగుతున్నాను. It's okay. No, there is some internet problem here. So it's a inconvenience from my side. So now, Someone is problem, sir. Network connection. yeah, network connection problem. So to follow the order and coordination between the employees and the managers, they need business communication. Okay, to increase the morals of the employees, see these managers use business communication. So this effective communication helps to increase their business. Okay, సార్ నాకు సార్ నెట్ లాగట్లేదు సార్. మీ మాట వినపడట్లేదు. సరిగా వినిపించడం లేదా? నాకు వినపడట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందా? లేదు సార్. సార్ నెట్వర్క్ తేడా ఉందండి. మరి ఓకే. ఆ మాట కాదు నీకు సార్ మాట వినపడుతుంది అన్న మాట. అరే నోరు మూసుకోరా ఇదిగా. సార్ నమ్మద్దు మాట.
It's really very okay. I will change the connection now. I think it's okay, man. It's there is no problem at all. బాగానే వినపడుతుంది కదమ్మా. ఏదో ఒకటి చెప్పి బయటికి వెళ్ళిపోవాలనేది తన ఉద్దేశం అన్నమాట. అందువల్ల ఎవరు సార్ వెళ్ళిపోయింది? వాడు వెళ్ళిపోయాడు. వాడంటే చెప్పాలి కదా, రేపు మళ్ళీ నువ్వు ఎందుకు వెళ్ళావురంటే నెట్వర్క్ అని చెప్పడానికి. ఓకే, అవునండి, అయ్యయ్యో. ఇట్స్ అ ట్రిక్ యార్. పీపుల్ నోస్ మెనీ ట్రిక్స్. తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయి కానీ ఫేస్ చేయడానికి మార్గాలు ఎవ్వరూ నేర్పలేదు. అది ఎవరికై వాళ్ళు నేర్చుకోవాలి. ఇక అది ఎవరికై వాళ్ళు స్వతహాగా నేర్చుకోవాల్సిందే. చూశారు కదా, సార్, మీరే నేర్పారండి ఇంక అందరికి. ఏం తప్పించుకోవడమా? కాదు సార్, మామూలు నేర్చుకుంటా. అంటే ఫేస్ చేయాలమ్మా. ఇప్పుడు అది తాడో పేడో. ఇప్పుడు నేనేమంటాను, సరే నీకు బోర్గా ఉంది సార్, ఐఎమ్ గెటింగ్ బోర్. ఓకే, హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ద బోర్. ఆ బోర్ నుంచి బయటకు ఎలా రావాలో అడుగు. ఓకే, ఇంటరాక్షన్ కావాలి. లెట్ us do ఇంటరాక్షన్. వాట్ ఈస్ రాంగ్? దిస్ ఈజ్ అవర్ క్లాస్. సార్ మీకేనండి, మీరు ఆర్మీకి వెళ్ళి వచ్చారు. అయ్యో, బట్ దిస్ ఈజ్ నాట్ అబౌట్ మీ. నా గురించి కాదు, బిజినెస్ కమ్యూనికేషన్ గురించి కదా. ఓకే, అయితే మీరు చాలా వరకు చెప్పారు. ఏంటి, ఎవరు మన విజయ్ చెప్పాడు, మోషే కూడా చెప్పి వెళ్ళాడు. పబ్లిసిటీ, అడ్వర్టైజ్మెంట్, ఇంకా రిక్రూట్మెంట్, కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం, ఇవన్నీ బిజినెస్ కమ్యూనికేషన్లో భాగమే. ఇంకా టాప్ టు బాటమ్ వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసుకోవడం. సో దిస్ ఈజ్ ఆల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది బిజినెస్ కమ్యూనికేషన్. వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అనుకోండి, మనకి ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్. సో వీటిల్లో ఎన్ని రకాలు ఉంటాయి అవి అనేది మనం ఖచ్చితంగా రేపు నుంచి చూద్దాం. దిస్ ఈజ్ అన్ ఇంట్రడక్షన్ క్లాస్. ఇంకా చెప్పండి, మేము పర్సనల్గా మిమ్మల్ని అడుగుతాను, డూ యూ హ్యావ్ ఎనీ బిజినెస్ ప్లాన్స్? యా, మద్రాల అజయ్ కుమార్, నీకు ఏదన్నా బిజినెస్ పెట్టాలని ఉందా? నాకు సార్ ఎస్. చెప్పండి, డబ్బు కావాలి కదా సార్ ముందు. డబ్బు అలా పైనుంచి సంపాదించలేవు కదా, ఏదో ఒక బిజినెస్ పెడితేనే డబ్బు వస్తుంది. అంటే ఏం ఖర్చులు లేవు సార్. ఇంకా డబ్బు నువ్వు ప్రింట్ కొట్టుకోవడం ఇంట్లో కూర్చొని మిషన్ కొట్టుకొని. కానీ ఎంత సార్, శుభ్రంగా తిని పడుకుంటే మెరిగింది. అలా కాదు, డబ్బు సంపాదించడం ఎలాగా అంటే మరి ఏదైనా పని చేసి ఆర్గనైజేషన్ పెట్టుకోవాలి కదమ్మా. సార్ మరి డబ్బు ఎలా వస్తుంది? అది బిజినెస్ పెడతాక అంత డబ్బు అంటే పని చేత రాదు కదా సార్. ప్రతి బిజినెస్ కి డబ్బులతోనే ఆధారపడిందా? లేదు సార్. నో సార్. ఇప్పుడు అనిత కొల్లిని అడుగుదాం. అనిత, నువ్వు ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు? చేపల బిజినెస్ పెడతాండి సార్. మనం అలా అడగకూడదు, మనం చెప్పకూడదు. చేపలు తప్పేముందమ్మా, చేపలు తింటారు కానీ బిజినెస్ పెడితే తప్ప. చేపలు చెప్తారు కదండి, తప్పేమన్నదండి. మనం ఇంట్లో అందరం చేపలు తెచ్చుకొని తింటాం, మళ్ళీ చేపల బిజినెస్ అంటే మనకి ఎందుకు? అది తప్పేముంది? తప్పేం లేదండి. నేను ఇలా కాదు, చెన్నై చేపల బ్యాచ్ అంటాను సార్. ఇట్స్ ఓకే, ఎవరు అలా పర్సనల్ గా తిట్టుకోరు ఎవరు. యా, మిస్టర్ గంటా దావిదు, వాట్ ఈజ్ యువర్ బిజినెస్ ప్లాన్? అసలు నీ ఎయిమ్ ఏంటి? డిగ్రీ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ సార్. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ ప్లాన్స్, అంతేనా? నో ప్లాన్ సార్. నో నాట్ ఇంట్రెస్టెడ్ సార్. ఓకే, యూ కమ్ టు అవర్ కాలేజ్ లైబ్రరీ. ఐ విల్ గివ్ యూ సమ్ బుక్స్ రిగార్డింగ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఓకే, ఒకసారి లైబ్రరీకి వచ్చి బుక్స్ తీసుకెళ్ళు, నీ పేరు మీద రాసిస్తాను. అరే, నువ్వు పోలీస్ కావాలని సార్ అడుగు. సార్ మార్నింగ్ హ్యాండ్ రైజింగ్ మేమే సార్. యా, యూ రైజ్డ్ యువర్ హ్యాండ్. ఐ సా యూ ఆన్ బైక్. You are going on bike when I saw you. వాటర్ సార్, వాటర్. You always I see you when you are coming to water only. Very good. Where are you going, sir? I was going to my home. Sir. Okay, that's very nice. And Vijay, Jalla Vijay.
సార్ Yeah, what is your no aim or goal? నా ఏం మీకు తెలుసు కదా సార్. No, I don't know, man. You tell me in this video. ఆర్మీ సార్. You want to go to army. ఎస్ సార్. What kind of job you want to do in army? ఎస్డి సార్. SD soldier? సోల్జర్ డెవలప్మెంట్ అదే Soldier development. జీడీ సార్. జీడీ GD. General duty. జనరల్ డ్యూటీ. జనరల్ సోల్జర్ సార్. Okay, and I suggest you to prepare for SSC also, okay? ఎస్ సార్. SSC అంటారమ్మా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఓకే? దాంట్లో కానిస్టేబుల్ పడుతుంటాయి, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, అవి కూడా ట్రై చేయి. మిస్టర్ జల్లా విజయ్. అరే అగైన్ ఐ హ్యావ్ లాస్ట్ ద కనెక్షన్. Some network issues are there, man. ఏం చేస్తున్నా? సార్ వచ్చారు. Arey, don't worry, no problem. Yeah, Mr. Jalla Vijay, you prepare for SSC also, okay? Staff Selection Commission. అవును సార్. తెలుసా నీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉందని? జూలైలో ఉందన్నారు సార్. యా, యూ సీరియస్లీ ప్రిపేర్ ఫర్ దాట్, ఓకే? చదువుకుంటూనే ట్రై చేసుకోవాలి అలాంటి అరే jobs సార్ కూడా. సోల్జర్ నీకు ఏవైనా మరి వాటి మెటీరియల్ అలాంటివి కావాలంటే నన్ను అడుగు, డెఫినెట్ గా డౌన్లోడ్ చేసి నీకు ఇస్తాను కంప్యూటర్ ఇంటర్నెట్ నుంచి మోడల్ పేపర్స్ లాంటివి. సరే సార్. యూ బీ అండ్ టచ్ విత్ మీ ఇన్ ద నాకు ఫోన్. ర్యాలీలో డౌట్ సార్. దట్ ఈస్ ఫర్ ఆర్మీ. ర్యాలీ మరి నువ్వు ఎలా చిరుతపుల్లాగా పరిగెడితే గానీ కుదరదు. పరిగెడతాను సార్, ట్రైన్ అవుతా. ఇక పరిగెట్టడం అంటే ఇక చిరుత పులిలా పరిగెడితేనే నువ్వు ఆర్మీకి వెళ్ళగలవు. సార్ మీరు Yes, sir. పరిగెట్టారండి. మరి నేను పరిగెట్టకపోతే నాకు పోలీస్ జాబ్ ఎలా ఇస్తారా? సార్ అనవసరంగా మనరండి అంత మంచి జాబ్ అని. అయ్యా చూడండి, అంతా మన లేదు సార్, మంచిగా అనుకోవాలి. అరే ఇప్పుడే మంచి ఫీల్డ్ లోకి వచ్చేస్తా. అలా కాదు, నేను అక్కడ ఉంటే మీకు మాస్టర్ నేను ఎలా అవుతాను రా? మీ ఫ్రెండ్షిప్ నాకు ఎలా వస్తుంది? అవును సార్. అండి అక్కడ అంతా శుభ్రంగా జనాలకు అర్థమైంది మీరు మీరంటే. ఏమో, మద్రాల అజయ్ కుమార్, జల్లా విజయబాబు లాంటి స్టూడెంట్స్ కోసమే వచ్చాను అక్కడి నుంచి. అవును సార్. లేదా జల్లా విజయబాబుని ఆర్మీకి పంపడం కోసమే వచ్చానేమో. సో చెప్పలేము, అంటే దేవుడు ఎలా రాస్తాడో అలా అవుతుంది, ఓకే? అదే సార్. ఓకే, గంట దావీద్ ఈస్ డూయింగ్ సంథింగ్ విత్ టెక్నాలజీ. వాడు ఏదో ట్రై చేస్తా ఉన్నాడు. ఓకే, అమ్మో, ఈస్ ప్రజెంటింగ్ ఈస్ షేరింగ్ ఈ స్క్రీన్. వెరీ గుడ్. సో టెక్నాలజీతో ఆడుకుంటున్నారా మీరు? బాగుంది, ఐ అప్రిషియేట్ ఇట్. ఇంకా యా, విజయబాబు ఇస్ ఓవర్. మద్రాల అజయ్ కుమార్ ఇంకా చెప్పలేదు. అజయ్ కుమార్, వాట్ ఈస్ యువర్ ఎయిమ్? సార్ నాకంటే ఏం లేదు సార్. ఏం లేదంటే ఇంకా మరి సార్ కామెడీ అండి అది. ఏం లేకపోవడం ఏంటండి సార్ బాబు? గోల్స్ ఉన్నాయి కానీ పెద్ద పెద్ద అండి అన్ని. పర్లేదు, చెప్పు. వీ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. దోపిడీ చేశారు బ్యాంకులో అయ్యే గోల్స్. నో, దట్స్ వెరీ డేంజరస్. సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత ఇట్ ఇస్ ఏ వెరీ డేంజరస్ థింగ్, రిస్కీ థింగ్. డోంట్ డూ దట్. సార్ అయినా నా ఫేస్ అలా ఉంటదండి, మంచిగా నేను. అలాగే ఉంటది. దావూద్ అరే ఇబ్రహీం కూడా, అలీబాబా 40 దొంగలు నువ్వు ఇక్కడ ఉంటావురా. ఓకే, దావూద్ ఇబ్రహీం కూడాను పేగా ప్లే బాయ్ లాగా, హీరో లాగా ఉంటాడు. కానీ దావూద్ ఇబ్రహీం మరి మనకి అలా కనిపిస్తాడా టెర్రరిస్ట్ లాగా? అదండి పాకిస్తాన్ సార్ దావుద్ ఇబ్రహీం. మనకి దావూద్ ఇబ్రహీం టెర్రరిస్ట్ లాగా ఉంటుందా ఫేసు? ఉండదు సార్. ఉండదు సార్. మరి నా అసలు ఫేస్ ఉండదు. అలా ఉందా అంటే ఎలా చెప్పండి నేను, మద్రాల అజయ్ కుమార్? చెప్పు బాబు, వాట్ ఈస్ యువర్ గోల్, బిగ్ గోల్? సార్ విగ్గులు అంటే ఏముందండి ఆలోచిస్తున్నాను. అరే వీళ్ళు అందరూ క్లాస్ టైం అయింది,
So the people are adding one by one from BSc also. They have another class. ఓకే సార్ రేపు పొద్దున్న మీకు చెప్తాను నా గోల్ ఏంటో. Very good, nice idea. There is one more left. Who is there? Yeah, Madhavi. Please tell me, Madhavi, what is your goal? I have another class for BSc. Please tell me. Yeah, Madhavi is on online. Yeah, what is your goal? She's saying something. డ్రాయింగ్ టీచర్ సార్. వినిపించడం లేదు మాకు. మైక్ మ్యూట్ లో ఉన్నట్టుంది. అన్మ్యూట్ చేసుకోవాలి మైక్ ని. ఏం వినపడడం లేదు ఎందుకో మరి. అయ్యో, మాధవి వాయిస్ సార్ మాధవి గారు అయితే డ్రాయింగ్ టీచర్. డ్రాయింగ్ Drawing- టీచర్ సార్ మాధవి గారు. డ్రాయింగ్ టీచర్ వాళ్ళ హస్బెండ్ కదా, ఆవిడ కాదు కదా. ఆవిడ కూడా సార్. రియల్లీ? ఎస్ సార్. Oh, then she wants to become a drawing teacher. Your voice is not audible. వినిపించడంలో మా ఎవరికి వినిపించడం లేదు మీరు మాట్లాడేది. No, what Madhavi is saying is not audible. Maybe మీ కెమెరా మీ వాయిస్ మైక్ కానీ ఆఫ్ అయి ఉండొచ్చు. మీ వాల్యూమ్ బటన్స్ అవి చెక్ చేసుకోండి. మాధవి, మీరు మీ మొబైల్ ఫోన్ చెక్ చేసుకోండి. వాయిస్ వినపడడం లేదు. మీ ఫేస్ కనిపిస్తుంది కానీ వాయిస్ కనపడడం లేదు. వాయిస్ వినపడట్లేదు. ఎస్, గంట దావీదు రైట్లీ సెడ్. వాళ్ళ పాప వేదశ్రీ వచ్చింది, కనిపిస్తున్నారు కానీ వినిపించడం లేదు. కనపడేలా కాదు, వినిపించేలా. ఎస్, మన సార్ రాంబాబు సార్ కనపడుతున్నారు. Yeah, I think they are enjoying happily their family. Okay, small family, chota family, and a happy family. మరి ఓకే, థ్యాంక్ యూ. It's nice to meet you, all of you. We will meet on Tuesday again on the skill development course. Until then, take care. Bye bye. Enjoy the life. సార్ బాయ్ సార్. All students look at the face. Yes, Madhya Ajay Kumar is looking so smart. David, he needs a hair cutting. Please cut your hair. Yeah, it's okay. Have a nice day. బాయ్ సార్. Bye. You are looking very good. Very good, Mr. Ajay Kumar. Right. మ్యారేజ్ అన్నాడు సార్. Yeah, we will do.